అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి సవిత ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి ఘటన నేపథ్యంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి సవిత ఉన్నారు. ఏం చెప్తారు మేడం? నిన్న జరిగిన ఘటన అంత దురదృష్టకరం, 6 మంది చనిపోయారు. ఈ ఘటన మీద వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా కాసేపట్లో జగన్ కూడా అక్కడికి వెళ్తున్నారని తెలుస్తుంది. ఏం చెప్తారు? వైసీపీ కామెంట్స్ ఈరోజే కాదండి, అధికారం కోల్పోయిన రోజు నుంచి కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత తిరుపతిలో ఏ విధంగా అభివృద్ధి చేశామో భక్తాదులకు, ప్రజలకు, భారతదేశానికి అందరికీ తెలుసు. ఇది జరగరాని ఘటనే, జరగకూడదు. జరగకుండా తగు చర్యలు కూడా ముఖ్యమంత్రి గారు నైట్ నుంచి కూడా పరిశీలిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఆయన ఓదారిస్తే ఓదార్చారు, కానీ మరి గత 5 ఏళ్లుగా ఎన్ని జరిగినాయి? మరి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారే తప్ప మరి 5 సంవత్సరాలు ఆయన గాల్లోనే తిరిగారు, భూమి మీద తిరగల. గాల్లో తిరిగినా పరదాలు కట్టారు, చెట్లు కొట్టేశారు. మరి అప్పుడు 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కనిపించలా. ఇది జరగకూడనిదే జరిగింది. దానికి ఏం కథ అనేది కూడా ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ పరిశీలిస్తున్నారు. మరి ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మరి అదేవిధంగా అనిత గారు అందరూ వెళ్ళారు. అక్కడ జరగకుండా ఘటన జరిగింది. మరి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. అంటే ప్రభుత్వ వైఫల్యం కారణంగా, అంటే 13 లక్షల టోకెన్స్ జారీ చేసినప్పుడు ఆ స్థాయిలో కౌంటర్స్ పెట్టలేదు, అందుకే ఇలాంటి ఘటన జరిగిందని ప్రధానంగా. అలా ఏం లేదు సార్, తగిన కౌంటర్లు కూడా పెట్టారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఏం కాదు. మన వరదలు వచ్చినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 10 రోజులు కలెక్టరేట్లో ఉండే విజయవాడని ఏ విధంగా కాపాడారో మీరు అందరికీ తెలుసు. మరి వాళ్ళు మాట్లాడడం ఏంటండి? ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎలా చేయాలి, ఏం చేయాలని. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది మేడం. అంటే కుట్రకోణం కూడా ఉందని ఒక ప్రచారం నడుస్తుంది. కొంతమంది ఆ గుంపుని చెదరు చేసే విధంగా కొంతమంది కేకలు వేశారు. ఆ టైంలో ఏదో కాన్స్పిరసీ జరిగింది అనేది సార్ ఇంకా అది డిస్కషన్ జరుగుతుంది. మాకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తాం. ఖచ్చితంగా జగన్ ప్రతి సందర్భంలో గతంలో 5 ఏళ్లలో ఎందుకు ప్రజల్లో తిరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి, అంటే ఘటన జరిగింది కానీ అనుకోకుండా జరిగింది, అలాంటి ఘటనలకి పెద్ద అందరూ బాధపడతారు. కానీ జగన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని మంత్రి సవిత ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు జరిగిందనే దానిపైన ఏదైనా కాన్స్పిరసీ, ఇది కుట్రకోణం ఉందా లేదని విచారణ తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ క్షతగాతులను పరామర్శిస్తున్నారు, అక్కడ జరగాల్సిందని చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం రాజకీయాలు చేయడానికి చూస్తున్నారని కూడా మంత్రి సవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.